నేను ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మనకు ఇంతవరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అభివృద్ధి అంతా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అవి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, 100 పడగల గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ హోదా కావచ్చు, అలాగే రింగ్ రోడ్డు కావచ్చు, నూతన R&B బిల్డింగ్ కావచ్చు, అలాగే నూతన మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, ఇలాగా అనేక అభివృద్ధి పనులు జరిగినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి లేదు. గతంలో చూసుకున్నట్లయితే ఎవరికి వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేసుకుంటా పోవడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, అలాగే అక్రమ నిర్మాణాల వల్ల రోడ్లు చిన్నవైపోయినాయి, కాలువలు చిన్నవైపోయినాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరియు అలాగే పారిశుద్ధ్య సమస్య కూడా చాలా ఉంది. కానీ ఇప్పటి వరకు గత 10-15 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రొద్దుటూరులో 100 కోట్లు ఖర్చు చేసినారు, కానీ ఫలితం శూన్యం. వర్షం పడితే శివాలయం సెంటర్ కానీ గాంధీ రోడ్ కానీ నీటిమయం అవుతాయి. 3 అడుగులు 4 అడుగులు నీళ్లు వస్తున్నాయి. ఈరోజు అభివృద్ధి ఏం చేశారు? R&B చట్ట ప్రకారంగా ఏదైనా రోడ్ డివైడర్స్ చేస్తే అది కనీసం ఒక 40-50 ఫీట్స్ వెడల్పు ఉండాలి. కానీ ఈరోజు కేవలం 20-30 అడుగుల రోడ్లకు కూడా ఈరోజు డివైడర్లు వేసి ప్రజాధనం వృధా చేసి మరీ ఇబ్బందికరంగా తయారు చేసినారు. ఇది ఎలా ఉందంటే ఒక నరకానికి నకల్లా అయిపోయింది. ప్రొద్దుటూరు గాంధీ రోడ్డు కానీ ఇలాగే శివాలయం సెంటర్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సెంట్రల్ పార్కింగ్ కూడా ఇప్పటికే అనేక సార్లు మాట్లాడడం జరిగింది. సెంట్రల్ పార్కింగ్ కూడా, కానీ దీని మీద ఎటువంటి చర్యలు లేవు. ఎందుకంటే నాయకులకు ఉండాలి డ్రైవ్ చేయాలని, కానీ ఇంతవరకు ఆ నాయకులు పట్టలేదు. మనం చూస్తూనే ఉన్నాం. నాయకులు నిజంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడి ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ లో ఉంటాయి? ఇప్పుడు మన ప్రొద్దుటూరులో 41 వార్డులు ఉన్నాయి. 41 వార్డులకు గాను దోమల్ని నియంత్రించే మెషిన్లు ఎన్ని ఉన్నాయి? ఆ పొగ మెషిన్, ఫాగింగ్ మెషిన్స్ కేవలం 1-2. దౌర్భాగ్యం ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టామంటారు, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి 1 మెషిన్ 2 మెషిన్లతో పని జరుగుతుందా? ఆ ఫాగింగ్ మెషిన్ కూడా ఎట్లుంటుంది? వస్తే ఏదో సాంబ్రాన్ని పట్టేటో లేకుంటే అగరబత్తీలు పట్టేటో వచ్చి వాటిలలో అట్లా తూతు మంత్రంగా 5 నిమిషాలు ఆ ఫాగింగ్ చేసి వెళ్ళిపోతారు. కానీ దోమలు అయితే అలానే ఉంటాయి. దీనికి చర్యలు ఉండవా? ఏం మిషన్లు పెంచలేరా? మిషన్ ఎంత అయితే అది మా అంటే 1 లక్ష రూపాయలు అయితే అది తీసుకోండి. 40 మిషన్లు 50 మిషన్లు తీసుకోండి. ఎంతేదా 50 లక్షలే కదా. వాటికి ఒకటి పెట్టండి, ప్రతిరోజు ఫాగింగ్ చేయండి. ప్రజలు ఈ రోగాల బారిన పడరు కదా. మీకు అభివృద్ధి చేయాలనే మీకు తపన లేదు, కేవలం అధికారంలో ఉండాలా, పెత్తనం చలాయించాలా. ఎన్నికల ముందు టీడీపీ వారు కానీ అలాగే ఇప్పుడు ఉండబడిన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు కానీ అనేక అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ప్రభుత్వంలో వచ్చిన 6 నెలల తర్వాత కూడా ఏ ఒక్క అభియోగం మీద ఎంక్వైరీ వేశారా? ఏ ఒక్కటైనా వారు ప్రశ్నించినారా? లేదు. ఏమంటే కేవలం ఎలక్షన్ల ముందు వస్తారు, ఏదో నోటికి వచ్చినట్టు విమర్శించి ప్రజలను ఓట్ల యంత్రాలుగా మార్చుకున్నారు. నిజంగా మాజీ ఎమ్మెల్యే గారు నిజంగా అవినీతి చేసింటే ఎందుకు నిరూపించలేకపోతున్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు? ఈరోజు ఇసుక మాఫియా జరగడం లేదా? ఈరోజు బ్లాక్లో బియ్యం అమ్మడం లేదా? ఈరోజు గుట్కా ఆడడం లేదా? మట్కా చేయడం లేదా? ఏం జరగడం లేదు. ఏం బుకిల్ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేయట్లేదా? ఏం గ్యామ్లింగ్ జరగట్లేదా? కేవలం ఎలక్షన్లకు మాత్రమే ఈ పనులు అవుతాయి, కానీ ఏ ఒక్కటన్నా అరికట్టారా? ఈరోజు నేను టీడీపీ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నాను. ప్రొద్దుటూరులో 40 వార్డుల్లో 41 వార్డుల్లో ఈరోజు అక్రమంగా బ్లాక్లో బియ్యం అమ్ముతా ఉన్నారు. దీని మీద మీ సమాధానం ఏంటి? ప్రతి రేషన్ షాపు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తీసుకున్నారు. ఈరోజు మీరు ఆ డీలర్లందరినీ కూర్చోబెట్టి వీరు బ్లాక్లో బియ్యం అమ్మట్లేదని చెప్పి మీరు ప్రమాణం చేయించగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబో రోజుల్లో
కాంగ్రెస్ పార్టీనే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ తెలిసిపోతా ఉంది ప్రజలకు. వీళ్ళు వారిని విమర్శిస్తారు, వాళ్ళని వీరు విమర్శిస్తారు. నేను నీకు కొట్టినట్టు నేను నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టు నటించనే చందానం ఉంది ఇదంతా. మన మాజీ ఎమ్మెల్యే గారు మనం చెప్పడం జరిగింది, అసెంబ్లీకి మేము పోవట్లేదు, మేము పోవాలంటే మాకు ఇది ప్రతిపక్ష హోదా కల్పిస్తే మేము వెళ్తాము మేము అంటున్నారు. అయ్యా, ఒకరిచ్చేది కాదు, ప్రభుత్వంలో అధికారమైన ప్రతిపక్షమైన ఎమ్మెల్యే అయినా ఏదైనా సరే అది ప్రజలు ఇవ్వాలా, ఒకరు పిలిచి ఇచ్చేది కాదు. మీరు అక్కడ ఎంతగా పోవడానికి మీకు అంత భయంగా ఉంటే మీరు రాజీనామా చేయండి. వేరే వాళ్ళు వచ్చి ఆ ప్లేసుల్లో వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తారు. మీరు కేవలం నేను ముఖ్యమంత్రిగానే ఉంటా, ప్రతిపక్ష నేతగానే ఉంటా అని మీరు అనుకుంటే అది తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుని అంగీకరించాలా. మీకు ఇది కూడా లేదు, ఇది కూడా అవసరం లేదని చెప్పి ప్రజలు నిర్ణయించినారు. ఆ నిర్ణయం ప్రకారం మీరు ఉండాలా. అంతేగాని మీరు ఇస్తే మేము వస్తాం, మాకు మైక్ ఇవ్వాలా, వెళ్ళండి అయ్యా. కనీసం మీరు ప్రతిపక్ష నేతగా కాకుండా కనీసం మీ నియోజకవర్గ స్థాయిలో మాట్లాడండి. కనీసం మైక్ ఇయ్యనంటున్నారు, ఒక్కసారన్నా తీసుకోండి. మీ నియోజకవర్గ సమస్యలు మాట్లాడండి, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. అంటే ఇక్కడ కూడా కనిపిస్తోంది, ఇక్కడ మీ లోబాయ్ గారి సంబంధం ఇక్కడే తెలుస్తా ఉంది. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఏమంటారు, ఒక చట్టం తీసుకురావాలా, ఏదన్నా పార్టీ హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుంటే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలా, ఇంకొకసారి ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా చేయాలనుకుంటారు. నేను ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఇదే చట్టంలో ఇంకొక అంశాన్ని కూడా పొందుపరిచే మాట మీరు మాట్లాడగలుగుతారా? ఒకవేళ అసెంబ్లీకి పోని ఎడల ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చే జీతభత్యాలు దాదాపుగా 2 నుంచి 3 లక్షల మధ్యలో వాళ్ళకు ప్రతి ఎమ్మెల్యేకి జీతభత్యాలు వస్తాయి. అది కూడా మీరు అనర్హులు అని చెప్పి మీరు అది కూడా పొందుపరచాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నారు. ప్రజల పక్షాన ప్రజల గొంతు కావాలి, అంతేగాని మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము మాట్లాడతాం, మాకు ఆ హోదానే ఉంటే మాట్లాడతామంటే సరిపోదు. ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో కేవలం మనం ప్రజలు ఇచ్చిన తీర్పుతో మనం ప్రజల గొంతు కావాలి, అంతేగాని నాకు ఆ పదవి ఇస్తే మాట్లాడతా, నాకు ఆ హోదా ఇస్తే మాట్లాడతా అనేది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అలాంటప్పుడు వాళ్ళకు ప్రజా డబ్బు వీళ్ళకు ఆ జీతాలు తీసుకునే అర్హత కూడా లేదు. వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద మేము మా గొంతుగా వినిపిస్తాం. మాకు హోదాలతో, మాకు పదవులతో అవసరం లేదు. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల సమస్యల గురించి మేము మాట్లాడతాం, ఎంతవరకైనా వెళ్తాం, మేము భయపడేదే లేదు. ప్రజా సమస్యలు అది పరిష్కరించడానికే ఎల్లవేళలా ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.